ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. రీసెంట్గా జరుగుతున్న ఒక ఇష్యూ గురించి ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే చార్మి. సార్, రీసెంట్ టైమ్స్లలో జనసేనకి సంబంధించిన ఎమ్మెల్యే ఆరవ్ శ్రీధర్కి సంబంధించి ఆయన వీడియోలో, అసభ్యకరమైన వీడియోలో ఒక అమ్మాయి బయటపెట్టింది. ఆయన నాతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు, ఆయన చాలా హెరాస్ చేశారు అనుకుంటూ మాట్లాడుతుంది ఆ అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టి. మరి కానీ ఇక్కడ రెండు కోణాలలో చూస్తే ఈ అమ్మాయికి సంబంధించి ఈ అమ్మాయి సైడ్ తప్పు ఉంది అంటున్నారు కొంతమంది, ఇంకో కొంతమంది ఆయన సైడ్ తప్పు ఉంది. ఇద్దరిలో ఎవరు అసలు విక్టిమ్, ఎవరు అసలు నిందితులు? ఇద్దరు నిందితులు కలబడుతున్నారు. ఓకే, ఇక్కడ ఎవరు విక్టిమ్ లేరు. ఇద్దరి వైపు నుంచి తప్పు ఉంది. ఇప్పుడు నిజానికి 2 సంవత్సరాల పాటు సావాసము సహజీవనం ఏదో నడిచింది వాళ్ళ మధ్య. 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ మధ్య గొడవలు వచ్చాయి. ఆ గొడవలకు ఎవరైనా కారణమై ఉండొచ్చు. ఈమె డిమాండ్లు కొన్ని ఉండొచ్చు, దాన్ని ఆయన తీర్చలేకపోయి ఉండొచ్చు. ఆమెతో సావాసం కోసం కొన్ని హామీలు ఇచ్చి ఉండొచ్చు, ఇలా హామీలు తీర్చే పరిస్థితులు అతను లేకపోయి ఉండొచ్చు. లేదు ఏమై గొంతెమ్మ కోరికలు అయ్యి ఉండొచ్చు. వాటెవర్ కారణాలు ఏమైనప్పటికీ వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చింది. గొడవ వచ్చి రాగానే వెంటనే ఈమె మహిళా కార్డుని బయట తీసింది, విక్టిమ్ కార్డుని బయట తీసింది. ఒక మహిళని ఇబ్బంది పెట్టాడు, ఒక మహిళతో ఇలా ప్రవర్తించాడు అని మాట్లాడటం స్టార్ట్ చేసింది. నేను అడగదలుచుకున్నాను, ఇప్పుడు కొన్ని వీడియోలు వైరల్గా మారాయి. ఆ ఎమ్మెల్యే ఏమితో మాట్లాడుతున్నటువంటి వీడియో కాల్స్. ఇప్పుడు ఆ వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు ఆ వీడియో కాల్ నీ అంగీకారంతోనే జరుగుతుందిగా. మొదటిగా ఆయన నాకు ఎప్పుడు కాల్ చేస్తా ఉంటారు, ఇలా విప్పుతుంటారని కూడా చెప్తుంది కదా. నిజం అనుకోవాలి. ఇప్పుడు ఆ వీడియో కాల్ రిసీవ్ చేసుకోమని ఎవరు చెప్పారు నీకు? కట్ చేయొచ్చుగా. ఇప్పుడు ఆ వీడియో కాల్లో అతను అసభ్యంగా ప్రవర్తిస్తాడు అనుకున్నప్పుడు రేపటి రోజు ఇలా ప్రూఫ్లు చూపించు అంటే ఇంకోటి ఏంటంటే రికార్డు పెట్టుకున్నావు. అంటే రికార్డు పెట్టుకుంటున్నావు అంటేనే నువ్వు మొదటి నుంచి నీ మనసులో ఇంకేదో ఉంది. ఇప్పుడు సహజంగా ఒక ఇద్దరు లవర్స్ మాట్లాడుకుంటా ఉంటారు, ఎవరైనా రికార్డు పెట్టుకునే ప్రయత్నం చేస్తారు, వాళ్ళిద్దరి మధ్య పరస్పర అంగీకారం ఉన్నప్పుడు కాదు కదా. కానీ ఇక్కడ రికార్డు పెట్టుకుంటుందంటే ఏంటి ఇక్కడ ట్రాప్ జరుగుతుంది అని అర్థం. ముందు నుంచి అతన్ని ట్రాప్ చేయాలని ఆమె అనుకుంటుంది. ఆ ట్రాప్ చేసి ఈమె కోరికలు అతను తీర్చగలిగాడా ఓకే, ఈమె డిమాండ్లు అతను తీర్చగలిగాడా ఓకే. ఆ డిమాండ్లు తీర్చడంలో పొరపాటు ఏమన్నా అతను చేశాడు అంటే, ఈమె గొంతెమ్మ కోరికలు తీర్చడంలో అతను ఏమన్నా పొరపాటు చేసి ఇవ్వలేదు అంటే, ఆ డిమాండ్ తీర్చలేదు అంటే వెంటనే ఈ వీడియోలన్నీ బయటకి ఇప్పుడు ఇక్కడ ఆ ఎమ్మెల్యే అలా చేయడం తప్పే. అలా చేసిన దాన్ని మొదటి నుంచి రికార్డు పెట్టుకుంటూ దాన్ని ఎంకరేజ్ చేయడం కూడా ఏమో చేసిన తప్పే. ఇంకోటి నేను ఒక మాట వినిపిస్తాను, ఒకసారి నువ్వు విను. నేను మనం మహిళగా జనరల్గా అయితే జర్నలిస్ట్గా అంటే ఈ అమ్మాయి మొబైల్ నుంచి ఆ ఎమ్మెల్యేకి ఐ లవ్ యూ అని వెళ్ళింది. అంటే ఈ అమ్మాయి నుంచి ఎంకరేజ్మెంట్ ఉన్నట్టేగా. ఈ అమ్మాయి నుంచి అతన్ని వ్యామోహపరచుకోవడానికి ప్రయత్నం చేసినట్టే లెక్క కదా. అంటే ఒకవైపే తప్పు లేదుగా ఇక్కడ. అంటే ఇద్దరు వైపు తప్పు ఉంది కదా సార్. ఇప్పుడు మనం అమ్మాయి వైపు మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఆయన కూడా ఒక అమ్మాయి మాట్లాడుతుంది కదా అని చెప్పేసి అంత వీడియోలు అట్లా వీడియో కాల్లో అలా ఇప్పేసి కూడా తిరగడం కరెక్ట్ కాదు కదా. ఖచ్చితంగా కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే చేసింది 100% తప్పే. కాకపోతే ఇప్పుడు వన్ సైడ్ గా ఆమె బయటకు వచ్చి మాట్లాడుతుంది కాబట్టి ఆ అమ్మాయి తప్పుడు మనం ఎత్తి చూపిస్తున్నాం. ఇప్పుడు అంత మాత్రాన ఎమ్మెల్యే చేసింది కరెక్ట్ అని అనడానికి లేదు. ఇప్పుడు ఒక మహిళ ట్రాప్ విసిరినా సరే ఆ ట్రాప్ లో ఇరుక్కునటానికి నీకు ఉండాలి కదా సోయి, కామన్ సెన్స్ నీకు పనిచేయాలి కదా. టెక్నాలజీ ఉంది, రికార్డ్ చేస్తే రేపటి ఈ పరిస్థితి వస్తుందన్న చూసుకోలేకపోయారు ఆయన. లక్షల మంది ఓట్లతో గెలిచిన ఒక ఎమ్మెల్యే నీకు సోయి ఉండాలి కదా. ఒక అమ్మాయి నేను ట్రాప్ విసరగానే నువ్వు ట్రాప్ లో పట్టడానికి. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, మారిపోయినటువంటి సమాజంలో మోసం చేయటం తప్పు కాదు, మోసపోవటం తప్పు. ఇప్పుడు ఆమె మోసం చేయడానికి రెడీగా ఉండి ట్రాప్ విసిరింది, హనీ ట్రాప్ విసిరింది అనుకుందాం ఎగ్జాంపుల్. హనీ ట్రాప్ అని ఇప్పటికిప్పుడు మనం కంక్లూజన్ రాలేం. కానీ హనీ ట్రాప్ విసిరినా సరే హనీ ట్రాప్ లో పట్టానికి ఆ ఎమ్మెల్యేకి సోయి ఉండాలి కదా, కామన్ సెన్స్ ఉండాలి కదా. అన్ని తెలిసిన వ్యక్తి కదా. ఇంకోటి ఏంటంటే అందరికీ చెప్పగలిగే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కదా. కాకపోతే ఒకటి మాత్రం జరుగుతుంది, అంటే ఈ పర్టికులర్ విషయానికి జనరల్ గా జరుగుతుంది చెప్తున్నా. ఏంటి అంటే వాడు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, పారిశ్రామికవేత్త కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక స్థాయిలో ఉన్నారు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒక బలహీనత ఉంటుంది.
ఆ బలహీనతకి లొంగే వాళ్ళని ఇలా లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తున్న కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు పాపం మహిళలు నిజంగా బాధితులు, దాంట్లో ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. అందుకే మహిళల కోసం అనేక చట్టాలు తీసుకురాబట్టాయి, మహిళల కోసం అనేక పోరాటాలు జరగబడ్డాయి, మహిళా సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి. నిజంగా మహిళలు విక్టిమ్స్, తరతరాలుగా విక్టిమ్స్. మహిళలకు న్యాయం జరగాలి, జరగట్లేదు కూడా. ఇంకా నిజమైన బాధితులు తమ బాధలు ఎదుర్కొంటున్నాయి, వేధింపులు ఎదుర్కొంటున్నాయి, గృహహింస ఎదుర్కొంటున్నా బయటకు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళ నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నా బయటకు చెప్పుకుంటే పరువు పోయిద్దేమో, ఇబ్బంది వస్తేమో అనుకొని భయపడే వాళ్ళు, బయటకు వచ్చి చెప్పుకున్న న్యాయం జరగని వాళ్ళు, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి న్యాయం జరగని వాళ్ళు అనేక మంది ఉన్నారు ఈ దేశంలో. ఇంకా మహిళలకు న్యాయం జరగాల్సిన రియాలిటీ ఉంది, దాన్ని కాదనేది అయితే లేదు. కాకపోతే కొంతమంది, మళ్ళా చెప్తున్నాను, కొంతమంది అనే పదం ఇది వాడుతున్నాను, కొంతమంది మాత్రమే, అందరినీ ఒక ఘాటును కట్టలేము. కొంతమంది మాత్రం కావాలని ట్రాప్ విసరటం, ఆ ట్రాప్లో ఇరుక్కున్న వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, బ్లాక్మెయిల్ లొంగకపోతే బయటకు వచ్చి ఇలా టార్చర్ చేయటం, వాళ్ళ పరువును తీసే ప్రయత్నం చేయడం చేస్తున్నారు. అది గత కొంతకాలంగా జరుగుతూ ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక కేసులు మన కళ్ళ ముందు ఎగ్జాంపుల్గా ఉన్నాయి. మీడియాను అడ్డం పెట్టుకొని, మహిళ అనేటువంటి కార్డును అడ్డం పెట్టుకొని, విక్టిమ్ కార్డును అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిలింగ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీని వెనకాల పొలిటికల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయి అనేది ఒక ఆలోచించాల్సిన పాయింట్. ఎందుకంటే వైసీపీకి సంబంధించిన చాలామంది గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళ మీద, ఎమ్మెల్సీలుగా పనిచేసిన వాళ్ళ మీద రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ అంబటి రాంబాబుని అరగంట అనేదో అతన్ని కామెడీ చేస్తూ ఉంటారు. తర్వాత అవంతి శ్రీనివాస్ అని అతన్ని ఏదో గంట అని చెప్పేసి అతనికి సంబంధించి ఏదో అలిగేషన్స్ ఉన్నాయి. తర్వాత ఇలా వైసీపీ సంబంధించి గోరంట మాధవ్ గతంలో వైసీపీ ఎంపీగా ఉండేవాడు, వీడియో కాల్ సంబంధించి ఇదే రకమైన వీడియో కాల్, అది అప్పట్లో పెద్ద వైరల్ గా మారింది. అంటే రాజకీయంలో ఉంటే ఇలాంటి వాళ్ళని ఇంకా చేస్తారు. వైసీపీకి సంబంధించిన వాళ్ళ మీద ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వైసీపీ తమ కంటిన బురదని జనసేనకు కూడా పోయటానికి కొన్ని ట్రాపులు చేపించే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? ఎవరు లొంగుతారనుకుంటారో వాళ్ళకి ఏమైనా ట్రాపులు ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? 10 మంది కోసం ట్రై చేస్తారు, వాళ్ళలో ఒక్కరు చిక్కారనుకో, ఆ చిక్కిన వ్యక్తిని ఇలా రోడ్డు మీద నిలబెట్టి అతనితో పాటు అతని పార్టీతో పాటు అతని నాయకుడిని కూడా విమర్శించే ప్రయత్నం చేస్తారు. నిజానికి ఇలాంటి వాళ్ళకి, ఇలా లొంగిపోయేటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరికైనా నాయకులు కావచ్చు, పార్టీలతో సంబంధం ఉండదు. వాళ్ళ బలహీనత వల్ల వాళ్ళు లొంగుతారు. ఇప్పుడు ఇలా లొంగే వాళ్ళు వైసీపీలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు, టీడీపీలో ఉంటారు, కాంగ్రెస్లో ఉంటారు, బీజేపీలో ఉంటారు, అన్ని రాజకీయ పార్టీలు ఉంటారు. ఈ నేరాలు చేసే వాళ్ళతో పార్టీలకి ఏం సంబంధం? కాకపోతే నేరాలు చేసిన వాళ్ళు బయటపడ్డప్పుడు ఆయా పార్టీలు వాళ్ళని వెనకేసుకొస్తాయా, ఇలాంటి వాటిని ఖండిస్తాయా అనేది. ఒకప్పుడు వైసీపీ అయితే ఇలాంటి వాటిని వెనకేసుకొచ్చింది తప్ప ఖండించలేదు. గోరెడ్ల మాధవ్ని పార్టీ నుంచి ఆ రోజు సస్పెండ్ చేయలేదు. లేదు అంబటి రాంబాబు మీద, అవంతి శ్రీనివాస్ మీద, తర్వాత ఇంకొక ఎమ్మెల్సీ ఉన్నాడు అనంతబాబు, సరే అతనికి సంబంధించిన వీడియో కాల్ కూడా ఇలాంటిది ఏదో వైరల్ అయింది అప్పట్లో. అనంతబాబు మీద పార్టీ పరమైన చర్యలు తీసుకోవడం కానీ కనీసం ఎంక్వైరీ కూడా చేయలేదు. కానీ ఇప్పుడు జనసేన పార్టీ ఆ ఎమ్మెల్యే మీద త్రిసభ కమిటీని వేసింది, ఇంటర్నల్ ఎంక్వైరీకి ఆదేశించింది, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. కేవలం ఈ ఎమ్మెల్యే విషయంలోనే కాదు, గతంలో జానీ మాస్టర్ అయినా ఇంకొకరైనా టీడీపీ సంబంధించిన ఎమ్మెల్యే మీద ఇలాంటి ఆరోపణలు వస్తే ఆ పార్టీ ఏకంగా సస్పెండ్ చేసింది కొన్నాళ్ళ పాటు. సో కాబట్టి ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీలు, టీడీపీ, జనసేన, ఇప్పుడు కూటమిలో ఉన్న పార్టీలు ఎలా రెస్పాండ్ అవుతున్నాయి, ఒకప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు వైసీపీ ఎలా రెస్పాండ్ అయింది అనేది ఇక్కడ మాట్లాడుకోవాలి. ఓకే, డన్ సార్, థ్యాంక్ యూ సార్.